హాయ్ హలో వెల్కమ్ టు నా వార్తలో నా ఇష్టం. ప్రపంచ శాంతికి అమెరికా పెట్టిన కుంపట అంతా ఇంత కాదు, తన దాకా వస్తే గాని నిద్రలేదు. ఇక అందరూ పుట్టాక ఏదో ఒకటి సాధించి పైకి పోదాం అనుకుంటారు, కానీ ఐసిస్ తీవ్రవాదులు మాత్రం ఎవరిని బతకనీయం. మేం కుక్క సాగు చచ్చినా పర్లేదు అంటున్నారు. మనకి సీమ గరిస్తేనే సిరాకు పడతాం, కానీ ఈ తీవ్రవాదుల కథ ఏందో ఎవరికి అంతుబట్టడంలే. వాడు బతకడు, ఇంకొకరిని బతకనీని అంటున్నాడు. ఈజిప్టు టునీషియా విప్లవంతో అంతా సంతోషపడ్డారు, గాని ఆ వెనకాలే ఐసిస్ బోడుతుందని ఎవరూ ఊహించలే. ఓ ఐసిస్ టెర్రరిస్ట్ అయితే సూర్యకాంతి ఆడుంటే ఆడ మా గ్రూప్ ఉంటదని చంగీస్ ఖాన్ లెవెల్లో బిల్డప్ వేస్తున్నాడు. టునీషియా నుంచి బంగ్లాదేశ్ దాకా తమ నెట్వర్క్ ఉందని ఐడియా, ఎయిర్టెల్ నెట్వర్క్ లాగా యాడ్స్ ఇస్తున్నాడు. ఆ టెర్రరిస్ట్ డీటెయిల్స్ కామెడీగా చూసే ముందు హెడ్లైన్స్ చదవతా. ఐసిస్ టెర్రరిస్టులది రవి అస్తమించని సామ్రాజ్యం అంట. అల్ ఖైదా కన్నా తమదే డేంజరస్ అంట. మనకి పక్కలో బల్యం ఎప్పటికీ పాకిస్తానే. నల్ల జెండా నాయాళ్లు ఎప్పటికీ ప్రాబ్లమాటిక్కే. సద్దాంను చంపేసి అమెరికా అగ్గిపెట్టుకుంది. వాడుంటే ఐసిస్ వాడు తలెగరేసేటోడు కాదు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏయో ఆయుధాలున్నాయని బూచి చూపించి సద్దాంను చంపింది అమెరికా. బుష్ తుష్ ఏదీ లేదని తర్వాత తేలింది, గాని ఇరాక్ ని సర్వనాశనం చేశారు తీవ్రవాదులు. ఆ అంటువ్యాధి ఇప్పుడు ప్రపంచం అంతా బాకేలాగుంది. అల్ ఖైదా టెర్రరిస్టు రాజ్యాంగం బాగోలేదని ఐసిస్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ దాకా బాకిన ఈ ఐసిస్ టెర్రర్ వ్యవహారం అమెరికాలో కూడా బాంబులు పెట్టేలా కనిపిస్తుంది. మా దేశంలో అడుగు పెట్టక ముందే వేసేస్తాం. యు నీడ్ నాట్ వరీ అంకుల్ మామా. ఐసిస్ ని కోకటేల్తో ఏర్పడేస్తాం. సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశం ఏదైనా సరే మేం తాట తీస్తాం. వాళ్ళను అణచడానికి సిరియాలో మరో రెబల్ గ్రూప్ కి ఆయుధాలు ఇచ్చి మరీ ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఎదురు తిరిగితే ఇంకో గ్రూప్ కి మనీ ఇచ్చి ట్రైనింగ్ తప్పకుండా ఇస్తాం. ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు మామా అంకుల్. యు విల్ సీ అవర్ స్ట్రాటజీ, ఓకే? ఆ కోతలు బాగానే ఉన్నాయి, గాని నన్ను అంకుల్ అనబాకేశా. మావా అను. నీకే ఇంక 4 రోజులైతే అల్లుళ్ళు వస్తారు. ఇక నువ్వు ప్రపంచ శాంతిలో పెట్టే పేసి అంతా ఇంత. సిరియా ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా రెబల్స్ కి డబ్బులు ఇచ్చావు. వాళ్ళేదో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నట్టు ట్రైనింగ్ చేస్తున్నావు. ఇప్పుడేమో వాళ్ళని ఐసిస్ మీద ప్రయోగిస్తావు అంటున్నావు. అప్పుడు తాలిబాన్లు, ఇప్పుడు వీళ్ళ. మీకు దండం పెడతాం స్వామి. ఈ తీవ్రవాదుల్ని ఇంకా తయారు చేసే ప్రోగ్రాం మాత్రం పెట్టుకోబాక. నో మామా. సిరియో ప్రెసిడెంట్ బయో వెపన్స్ వాడి చిన్నపిల్లల ప్రాణాలు తీశాడు. వీటిని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమాత్రం ఆమోదించదు. అయినా మేము కూడా అసత్తో కాకుండా ఐసిస్ మీద ఫైట్ చేయడానికి రెబల్స్ ని రెచ్చగొట్టున్నాం. నువ్వు సిరియో వెళ్తా అన్నా సరే డబ్బులు ఇచ్చి గన్ చేతిలో పెట్టాం. ఆర్ యు రెడీ టు ఫైట్? హే మామా, కమ్ ఆన్ టెల్ మీ. ఆ సిరియాలో అసద్ సచ్చినోడేమో ఐసిస్ తో ఫైట్ చేయడు. వాళ్ళు ఒకటే. నువ్వేమో ఐసిస్ అంటావు. ఆయనకేమో రష్యా, చైనా సపోర్ట్ చేస్తే డబ్బుతో కొట్టుకుంటున్న గల్ఫ్ కంట్రీస్ డబ్బులు పంపుతున్నాయి. మీ వల్ల వాళ్ళు కేబుల్ నెట్వర్క్ లాగా విశ్వవ్యాప్తం అయిపోతున్నారు. మరి మన పరిస్థితి ఏందో? నేను అన్ని కంట్రీస్ తిరిగి ఐసిస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను మామా. దేని మీద మలేషియాలో కూడా సూపర్ స్పీచ్ ఇచ్చాను. కావాలంటే ఒక కొటేషన్ కుడతా. సున్ని, మతం వేరు ఉగ్రవాదం వేరు. ఏ రెండిట్టుకున్న లింక్ తెంపేయాలి. దేన్ని ట్విట్టర్, ఫేస్బుక్ లో కూడా పెట్టాను. ఇక మన దేశంలో ఐసిస్ టెర్రరిస్టులకు అంత సినిమా లేదు. అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. బయట నుండి ఎవ్వరూ రాలేరు. అక్కడికి వెళ్ళిన వాళ్లే సిరియాలో సరిగా ఇంటర్నెట్ లేదని తిరిగి ఇండియాకి వస్తా ఉన్నారు. ఐసిస్ ఇక్కడ మనలేదు మామాజీ, మనలేదు. ఎందుకు మనలేదో చెప్పనా? తీవ్రవాదులు వచ్చినా కందిపప్పు 200 పెట్టి కొనలేరు, 100 రూపాయలు పెట్టి టమాటా కొనలేరు. ఇంకేం బతకతారంటావా? నమస్కారం మామాజీ. నేను వెళ్ళాక టెర్రరిస్ట్ గ్రూపులు ఏమైనా పోతాయేమోనని ఫీల్ అయ్యేవాడిని. మేరకు ఇప్పుడు బహుత్ ఖుషి హై.
అమెరికాకి బాంబులు పెట్టాను. నన్ను 10 ఏళ్ళ తర్వాత కానీ ఏం చేయలేకపోయారు. నన్ను చంపిన నా ఆత్మకు ఐసిస్ శాంతి చేకూర్చింది. మనుషుల్ని కాయమా కింద చంపుతున్నారు. అమెరికాకు బుద్ధి రాకపోతే ఇంతే. ఫ్రాన్స్ కి బాంబులు పెట్టారు, మళ్ళీ అమెరికాకు పెడితే నాకు చూడాలని ఉంది. ఏం మాట్లాడుతున్నావు గురు? నీలాంటి నీచ్ కమీన్ల వల్లే అమాయకులు చచ్చిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇట్టాగే వేసేయాలా? అసలు నీతో నాకు మాట్లాడింది. ఐ విల్ టేక్ అన్ అర్జెంట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ఐసిస్ అంటే మామూలు టెర్రరిస్ట్ ఆఫీస్ కాదు. హెడ్ ఆఫీస్ లో కావాల్సినంత క్యాష్ ఉంది. పని లేని మెదడు లేనోళ్ళు మా జాబ్ లో ఎంతో మంది జాయిన్ అవుతున్నారని ఐసిస్ టెర్రరిస్ట్ అంటున్నాడు. ఇంకా ఆడేం చెప్తున్నాడో ఎందాం రాండి. నమస్కారం మామాజీ. మా జిహాదులు ప్రపంచంలో అంతటా ఉన్నారు. మా హెచ్ఆర్ ఆఫీస్ కి అప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్ట్ చేసేసి చేతిలో గన్ పెడతాం, వెళ్లి చంపుకొని వస్తారు. ట్యునీషియా నుండి బంగ్లాదేశ్ వరకు వయా మీ ఇండియాకు కూడా విస్తరించి ఉన్నాం. సింగిల్ ఫోన్ కొడితే చాలు పిచ్చి కుక్కల మీద పడతారు. ఇక ఆల్ ఖైదా వాళ్లకు ఇప్పుడు పిల్లలు కూడా భయపడడం లేదు. గుహల్లో సందుల్లో దక్కుని పాత వీడియోలను అప్లోడ్ చేయడం వరల్డ్ స్టైల్. వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. ఇక మేము ఎంత అయోధ్యలో మాకే తెలియదు. బులెటిన్ లో లైవ్ లో ఉండి బతికిపోయావు, లేకుంటే బాంబు పెట్టి చంపేవాడిని. ముందు మీకు తుపాకులు డబ్బులు రాకుండా అడ్డుకుంటే తిండి లేక చచ్చేవాళ్ళు. కానీ ఎవడు మీకు డబ్బులు వేస్తున్నాడో ఆడి సంగతి తేల్చాలా. ప్రతి కుక్క ఏదో ఒక రోజు చస్తద్ది. మీరు అంతే. 2 బిల్డింగులు గూల్చిన లాడెన్ ఏమయ్యాడో చూసావుగా. మీరు అంతే. మాకు చంపడమే తెలుసు, చనిపోవడం మా డిక్షనరీలోనే లేదు. ప్రపంచం మొత్తం ఐసిస్ మయం చేసి నల్ల జెండాలను రెప్పరెప్పలాడిస్తాం. ఆల్ ఖైదా మాదిరిగా చీప్ గా కాకుండా మోడర్న్ టెక్నాలజీ వాడుకుంటాం. నమస్తే మామాజీ. ఈ ఐసిస్ వాడికి టెర్రరిస్టు రాజ్యాంగం రాసి ఇచ్చింది మేమే. మాకు చేదస్తాం ఎక్కువైందని కొత్త షాపు పెట్టుకున్నారు. కాకపోతే వాళ్లకు ఎక్కువ మంది టెర్రరిస్టులు దొరుకుతున్నారు. మేం సాలరీ ఇస్తామన్నా రావడం లేదు. మగర్ మా యూనియన్ ను తీర్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పండి. మేం తోరాబోరా గుహల్లోనే ఉంటాం. మేం బాంబులు వేసొచ్చి రెస్ట్ తీసుకుంటాం. వాళ్ళలా కాదు. మాకు డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి. సిఎల్స్ కూడా ఉంటాయి. మాది ప్రొఫెషనల్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. ఏ మత్ బోల్నా. అషా ఊరుకో నువ్వు నీ కామెడీ. అసలు ఇండియాకి పట్టిన అతి పెద్ద దరిద్రం పాకిస్తాన్. మనం కొత్త టెక్నాలజీ అభివృద్ధి పెట్టుబడులని పరుగులు పెడుతుంటే ఆ పాకిస్తానోడు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నాడు. సందుకో తీవ్రవాది తుపాకీ సంఖకి తగిలించుకొని తిరిగినా ఏమనరు. అయినా ఎవడు తీసుకున్న గోతిలో ఆడే పడతాడని తాలిబాన్లు పాకిస్తాన్ వాళ్ళని బాగానే వేస్తున్నారంట. కాకపోతే ఆడే అమాయకులు చచ్చిపోతున్నారు. ఇదే బాధ. అయినా వాళ్ళకి బుద్ధి రావడంలే. దేఖో మామా, మా కంట్రీలో ఎవరి పని వాళ్ళే చేసుకుంటాం. టెర్రరిస్టులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మనకు సంబంధం లేని పనుల్లో వేలు పెడితే నా కార్ కి బాంబు పెట్టి ఊరుకుంటాయి. తర్వాత పేలిచ్చేస్తాయి. ఎందుకు వచ్చిన ప్రాబ్లం చెప్పు. అందుకే మేము మా పాలన చేసుకుంటాం. టెర్రరిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా జైల్ స్టాఫ్ కూడా దొంగలు టెర్రరిస్టులు జైల్లో కాపురాలు చేసుకుంటామన్న అడ్డు చెప్పారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు మామా నీదో పనికి మాలిన దేశం అని ఏరే చెప్పాలనా? వానాకాలంలో కూడా గంట కరెంట్ ఉండదు గానీ మా దేశం నాశనం అవ్వాలని కోరుకుంటావా? మీ కర్మ. మీరు మారనంత కాలం ఇంతే. ఇయే ఇయాల్టి టెర్రర్ న్యూస్. టాటా, బై బాయ్.